నిర్మల్ జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత పెరిగింది. బాసర గోదావరి నది పరిసరాలను ఉదయం పొగమంచు కమ్మేసింది. సరస్వతి అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వచ్చే భక్తులకు కూల్ వెదర్ ఆహ్లాదాన్ని పంచుతోంది. ఉదయం 9 గంటల వరకు చలికి జనం బయటకు రాలేకపోతున్నారు. పొగమంచు వల్ల రోడ్డుపై వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలికి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో ఇటు ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులు అనేవి రాష్ట్రంలో వీస్తున్నాయి. సో క్రమేపీ ఎప్పుడైతే మనకి తూర్పు గాలులు అనేవి ఎంటర్ అవుతుంటాయో అప్పుడు చలి తీవ్రత కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజు రేపు కూడా కొంచెం ఉత్తర తెలంగాణలో కొంచెం చలి పెరిగినప్పటికీ కూడా మిగిలిన భాగాల్లో స్వల్పంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 10.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. స్వల్పంగా కనుక చూసుకున్నట్లయితే పటాన్ చెరువులో మనకి 9 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. సిటీ కనుక చూసుకున్నట్లయితే సిటీలో కూడా గరిష్ట స్థాయిలో మాత్రం చూసుకున్నట్లయితే 29.4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు, అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే 14 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో గణనీయంగా కనుక చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్లో 33 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ యొక్క ఉత్తర తెలంగాణలోనే మనకి ఎక్కువగా ఈ యొక్క డ్రాప్ అనేది కూడా కనిపిస్తుంది. ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గినప్పటికీ కూడా 2 రోజులు మాత్రం సాధారణ స్థాయిలోనే ఉష్ణ తీవ్రత కనిష్ట ఉష్ణోగ్రతలు కానీ గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే పొడిబారిన వాతావరణం కూడా మనం తెలంగాణలో రానున్న 7 రోజులు కొనసాగినప్పటికీ కూడా ఒక విధంగా ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఒక ఉత్తర తెలంగాణ మినహాయించి మిగిలిన చోట్లంతా కూడా సగటు స్థాయిలోనే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. సో రానున్న రోజుల్లో కూడా ఉత్తర తెలంగాణలో 2 నుంచి 3 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మిగిలిన ప్రాంతాల్లో మనకి సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటికే శీతలగాలులు అనేవి రాష్ట్రంలో ప్రవేశించాయి. నిన్న కనుక చూసుకున్నట్లయితే దాదాపు ఉత్తర తెలంగాణతో పాటు ఇటు ఆదిలాబాద్ అలాగే నిర్మల్ వాటితో పాటుగా మెదక్, సంగారెడ్డి ఈ యొక్క జిల్లాల్లో మనకి ఎక్కువగా చలి కొంచెం కనిపించింది. సో ఇప్పటికే నిన్న కనిపించినటువంటి గణాంకాలను బట్టి కూడా ఈ యొక్క ఎల్లో కలర్ హెచ్చరికలు కూడా చలికి సంబంధించి ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ఒక ఉత్తర తెలంగాణ మినహాయించి మిగిలిన చోట్లంతా కూడా సాధారణ స్థాయిలోనే చలి తీవ్రత అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. క్రమేపీ ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటుకి దగ్గరగానే ఈ యొక్క చలి కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయాల్లో శీతాకాలంలో మనకి ఎక్కువగా గాలి ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళు మాత్రం తరచుగా గాలి తీసుకోవడానికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆస్మా పేషెంట్స్ కూడా ఎక్కువ ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క చలి వల్ల కూడా ఒక విధంగా చర్మం పగుళ్ళతో పాటు ఇటు చూసుకున్నట్లయితే దగ్గు, జలుబు అనేవి కూడా సర్వసాధారణంగా కామన్ సింటమ్స్గా మనం చూస్తుంటాము. దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఇటు ఉత్తర గాలులు కానీ అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులు అనేవి కూడా క్రమేపీ ఈ యొక్క తూర్పు గాలులు అనేవి వస్తే అప్పుడు మనకి చలి తీవ్రత కొంచెం తగ్గి అవకాశం కూడా కనిపిస్తుంది. తర్వాత ఈ యొక్క నెల చివరకు వచ్చేసరికి యథావిధిగా స్వల్పంగా చలి తీవ్రత. నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు వలస వచ్చిన లంబాడ గిరిజనుల వైఖరితో చెంచు గిరిజనులు వినాశనం అవుతున్నారని చెప్పారు ఆదివాసీ 9 తెగల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చుంచు రామకృష్ణ. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఆదివాసీ పోరాట యోధుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఆదివాసీలు. ఇక చెంచుల వేషధారణలో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయ నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు. జేఏసీ అధ్యక్షులు రామకృష్ణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆదివాసీల హక్కులను కాలరాసేలాగా కుట్రలు చేస్తున్నారని, వాటిని దేశంలోని 715 ఆదివాసీ తెగలపై ఏకమై తిప్పికొడతామని హెచ్చరించారు. ఇక్కడ ఉన్నటువంటి చెంచు తెగ
తీవ్రమైన అన్యాయానికి గురించి ఇక్కడ ఈ నల్లమల ప్రాంతంలో వారి యొక్క భూమి కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఆఖరికి వారి సంస్కృతి కూడా నచ్చేటువంటి మరి దురాక్రమణ సాగుతుంది. కాబట్టి భగవాన్ బిర్సా ముండా జయంతి 150వ జయంతి సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున సాంస్కృతిక ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం. దాని తర్వాత మా యొక్క కార్యక్రమం కూడా వీరందరూ కూడా మేమంతా కూడా ఒక 9 తెగలు తెలంగాణలో కోయా, గోండ్, కొలాం, పర్దాన్, తోటి, కొండరెడ్డి, నాయక్పోడ్, చెంచి తెగలు మేమందరం కూడా మాకు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం మేము పోరాడుతున్నాము. గత అనేక సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము వినియోగిస్తున్నాము. ఖచ్చితంగా 1976 తర్వాత ఎవరైతే అక్రమంగా చట్టబద్ధ లేకుండా కలిపారో వారిని తొలగించేంత వరకు కూడా మేము కలిసి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఏ రోజైతే వాళ్ళని తొలగిస్తారో మాతో పాటు ఈ సమాజంలో అన్ని వర్గాలు, బడుగు, బలహీన, బహుజన, దళిత, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణాలు అయితే రెడ్డి, వెలమ, కమ్మ, అదేవిధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు అన్నిటికీ కూడా సమన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా నల్లమల్లో ఉన్నటువంటి ఆ చెంచు తెగకు విద్య, ఆరోగ్యము, ఉపాధి హక్కుల పరంగా, రిజర్వేషన్ పరంగా, మిగిలినటువంటి మౌలిక సదుపాయాలపైన చాలా అన్యాయం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు కూడా చాలా అన్యాయం జరుగుతున్నది. వసతులు లేవు, రకరకాల ఇబ్బందులతోటి చెంచులమందరము గొంతెత్తితే దానిపైన రాజకీయ పరంగా ఏదైతే అక్రమంగా వలస వచ్చినటువంటి లంబడీలు ఉన్నారో వారు మా ఉపాధి అవకాశాలు అన్నీ దోసుకొని మాపైనే దాడి చేసి అక్రమైనటువంటి కేసులు పెట్టి మా కుటుంబాలను, మా జాతిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఈ 150వ జయంతి సందర్భంగా బిర్సా ముండా గారి వేదికగా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే మేము న్యాయపరంగానే పోరాడతాం, న్యాయపరంగానే హక్కులు రాబట్టే విధంగా మేము చూస్తాం. కాబట్టి మాకేమన్నా ఇబ్బంది అయితే 9 తెగలని ఏకం చేసుకొని మా వంతుగా మేము పోరాడతాం. నల్లమల ప్రాంతంలో భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఒకటే. ఇవాళ 1976లో అక్రమంగా ఆర్టికల్ 342 రాజ్యాంగ సవరణ జరగకుండా ఎస్టీ జాబితాలో వచ్చిన లంబాడీలు ఇవాళ విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో సంపూర్ణంగా ఆదివాసులు దోసుకోవడం మూలంగా 50 ఏళ్ళుగా మేము గోసపడుతున్నాం. 78 సంవత్సరాలైనా కానీ సెంచులు ఈ రోజు వరకు కూడా కరెంటు లేదు, రోడ్డు లేదు, నీళ్లు లేవు. అరబట్టలతో ఇవాళ నల్లమలలో గోసపడే పరిస్థితులు ఉన్నది. ఉస్మానియా, కాకతీయ, ఎన్ఐటి, ఐఐటీలలో సెంచులు ఎక్కడన్నా భూతద్దంలో పెట్టి ఎతికినా కానీ దొరికే పరిస్థితి లేదు. అంటే దీని అంతటి కారణం అక్రమంగా ఎస్టీ జాబితాలోకి వచ్చిన లంబాడీల వలస. ఇవాళ ఈ పాలమూరు కూడా కర్ణాటక ఎస్సీలుగా ఉన్న లంబాడీలు. పిల్లలకు ఈత నేర్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ మూలన పడింది. రిపేర్ల కోసం లక్షలు ఖర్చు చేసినా ఇంకా అందుబాటులోకి రాలేదు. దాదాపు 700 మంది స్టూడెంట్స్ వస్తున్నా దీన్ని అధికారులు పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు వరంగల్ పబ్లిక్. హన్మకొండలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. పెద్దలకు, పిల్లలకు వేరువేరుగా 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. స్విమ్మింగ్ కి వచ్చే 700 మందికి 6 బ్యాచ్లుగా స్విమ్మింగ్ నేర్పించేవారు. స్విమ్మింగ్ పూల్ లీకేజీల మరమ్మతుల కోసం ప్రభుత్వం గత ఏడాది 80 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఏడాది కిందట మరమ్మతు పనులు చేపట్టినా పనులు పూర్తి చేయకపోవడంతో స్విమ్మింగ్ పూల్ కి వచ్చే మహిళలు, చిన్నారులు, పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలను స్విమ్మింగ్ పూల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఏడాది నుంచి స్విమ్మింగ్ పూల్ మరమ్మతుల పేరుతో పనులు నిలిచిపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ, సుమారు 80 లక్షలకు పైగా నిధులు విడుదల చేసినప్పటికీ దాన్ని త్వరితగతిన పనులు పూర్తి చేయడంలో అటు కాంట్రాక్టరు, ఇటు అధికార యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం ఇలా మనకు కనబడుతుంది. దీనివల్ల ఈ ప్రాంత వాసులమైనటువంటి మేమందరం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. త్వరితగతిన ఆ స్విమ్మింగ్ పూల్ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసి ఈ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా మేము విజ్ఞప్తి. హనుమకొండ నడి ఒడ్డులో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ మరమ్మతులు క్లియర్గా చేసుకుని తొందరగా క్లియర్ చేసి ఆ స్విమ్మింగ్ పూల్ను రన్నింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్య కాలంలో వరదల ముంపు విపరీతంగా వచ్చింది ఈ హనుమకొండ నగరంలో. అందులో భాగంగా స్విమ్మింగ్ నేర్చుకుంటే పిల్లలకు ఉపయోగపడుతుంది. తర్వాత యువకులు కూడా అనేక మంది కూడా దాన్ని నేర్చుకునేందుకు గతంలో కూడా ఉన్నారు. ఇప్పటికీ చాలామంది గ్రామీణ ప్రాంతం మీద కానీ ఇతర ప్రాంతాల మీద కానీ
వరదలు వచ్చే సమయంలో, ముప్పు వచ్చే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. తప్పకుండా తక్షణమే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించకుండా దీన్ని పూర్తి చేయాలని. స్విమ్మింగ్ పూల్ పనులు తొందరలోనే పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. పిల్లలకు ఈత నేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని స్పోర్ట్స్ అధికారులు చెప్పారు. బాలసముద్రం దగ్గర మన 50 మీటర్ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్కి ఏ పనులు కొత్తగా చేయాలి, ఏమేమి చేయాలనేది వాటర్ ఫిల్టర్ అయినా అండ్ లోపల చిన్న చిన్న వర్క్స్ ఏమేమి చేయాలనేది గుర్తించి దానికి టీఎస్ IWC ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక 15 డేస్లో వాటర్ నింపుతాము అండ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయింది. దాదాపు సమ్మర్లో అయితే మాకు 500 మంది కన్నా ఎక్కువనే వస్తారు. 500 నుంచి 1000 మంది దాకా వస్తారు సమ్మర్లో. ఇప్పుడైతే బంద్ ఉంది. తర్వాత ఇప్పుడు స్టార్ట్ కాగానే మళ్ళీ వాళ్ళు రెగ్యులర్గా వస్తారు. మళ్ళీ వాళ్ళు ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్విమ్మింగ్ పూల్ రిపేర్లు చేయించి తొందరగా అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు పబ్లిక్. వర్షం అంటేనే చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలు భయపడే పరిస్థితి కనపడుతోంది. చిన్నపాటి వర్షానికే కాలనీల్లోకి నీళ్లు రావటం, ప్రభుత్వ కార్యాలయాలు మునగటం జరుగుతోంది. ఊర చెరువులు నిండి అలుగుపోసినప్పుడల్లా ఇదే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు జనం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ఊర చెరువు నిండినప్పుడల్లా చౌటప్పల్కు కష్టాలు తప్పడం లేదు. ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయాలు, పాల శీతలీకరణ కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపం వంటి పలు ప్రభుత్వ భవనాలు నీట మునిగాయి. డాక్యుమెంట్లు, కంప్యూటర్లను ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తొందరగా పై అంతస్తులకు తరలించి జాగ్రత్త పడ్డారు. మున్సిపాలిటీ కేంద్రంలోని 13వ వార్డులోని వినాయక్ నగర్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. వర్షాలకు వీధులన్నీ కాలువల్లా మారడంతో స్థానికులు బయటకు రాలేక ఇళ్లలోనే ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీరు తగ్గినా నిలిచిపోయిన బురదతో కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఊర చెరువు FTL పరిధిలోనే నిర్మించారు. దీంతో వర్షాలు కురిసినప్పుడు ఆఫీసుల్లోకి నీళ్లు రావడం కామన్ అయిపోయింది. ఊర చెరువు నుండి వచ్చే కొన్ని అలుగు ఉంది ఏదైతే ఉందో దాన్ని వెనుక నుండి ట్రెంచ్ కొట్టించి దాన్ని సర్వీస్ రోడ్ నుండి ముందలికి పోవడానికి, వాటర్ని కొద్ది ఫ్లో కావడానికి చర్యలు తీసుకున్నాం. అది ఇరిగేషన్ అధికారులను పిలిపించి ఎక్కడ చేయాలి ఏందని చెప్పి వాళ్ళ దాని ఆదేశాల ప్రకారం చేయడం జరిగింది. నెక్స్ట్ నేను కానీ, ఆర్డీఓ గారు కానీ, నెక్స్ట్ గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో మనకి ఒక 15 కోట్ల నిధులు శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో 15 కోట్ల శాంక్షన్ ఆ నిధులలో ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ పటిష్టం చేయడం కోసం DPRలు సిద్ధం చేస్తున్నాం. త్వరలో ఆ పనులు ప్రారంభించబడతాయి. 2005-2020 వరదల్లోనూ ఇదే పరిస్థితి. కార్యాలయాలు మునిగాయి. విలువైన డాక్యుమెంట్లు నీటిలో కొట్టుకుపోయాయి. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. MRO కార్యాలయాన్ని తాత్కాలికంగా వేరే చోటికి మార్చినా ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయాలు ఇప్పటికీ అదే చోట కొనసాగుతున్నాయి. ప్రతిసారి వర్షాలు పడ్డాకే అధికారులు హడావిడిగా మొదలు పెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువును శాశ్వతంగా పునరుద్ధరించే ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు. కావాల్సిన ఫైల్స్ మాత్రం అన్ని సర్దుకొని మేము ముందే ఇంతకుముందు జరిగిన దాన్ని బట్టి మేము అన్ని సర్దుకొని అరేంజ్ చేసుకున్నాము. ఎలాంటి ఫైల్స్కి అయితే డిస్టర్బెన్స్ కాలేదు. వాటర్ మోకాళ్ళ లోతు వరకు వాటర్ వస్తున్నాయి. అందులో నుండే మేము వచ్చి మా వర్క్ అయితే చేసుకోవాలని చూసినాం. కానీ నిన్నటి వరకు పవర్ కూడా లేదు. ఈరోజు పవర్ అరేంజ్మెంట్ అయిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలతో స్థానికులు ఇబ్బంది పడటంతో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మున్సిపాలిటీ అలుగు ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. మల్కాపురం చెరువు నీరు చౌటప్పల్ చెరువుకు రాకుండా కాలువను డైవర్ట్ చేయడంతో తాత్కాలికంగా ముప్పు తప్పింది. ఎమ్మెల్యే అధికారులను తక్షణం శాశ్వత ప్రణాళిక సిద్ధం చేయాలని, DPR తయారు చేసి సమర్పించాలంటూ ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలను చెరువు FTL పరిధి నుంచి తరలించి శాశ్వత భవనాలు నిర్మించి సేవలు నిరంతరంగా అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు స్థానికులు. ఇలా లోతట్టు ప్రాంతాలలో నీరు ఇవాళ 2 నుంచి 3 నెలల వరకు నీరు ఇదే విధంగా నిలబడుతుంది. ఈ దాదాపు ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే ఇది వినాయక్ నగర్ కాలనీ. ఇక్కడ దాదాపు ఇళ్లలో పోయే పరిస్థితి కూడా లేదు. ఇవాళ అలాంటి పరిస్థితులలో ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇవాళ మల్కాపురం చెరువు దాదాపు మూసీ నదికి కలపడం వల్ల కొంత ఇబ్బంది అనేది తప్పింది. కానీ లేకుంటే ఇవాళ చౌటుపల్లికి సంబంధించి 19, 12, 13, 14 వార్డులు పూర్తి స్థాయిలో అంటే 80% జలమయంలో నిండుల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మున్సిపాలిటీలో వరద పరిస్థితులు రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనం.
సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న డ్రిప్తో రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. రైతులకు కేటగిరీని బట్టి 80% నుంచి 100% వరకు సబ్సిడీ అందిస్తోంది. ఇందులో ఆయిల్ పామ్ సాగు రైతులకు ముందు ప్రాధాన్యత లభిస్తోంది. రైతులకు బాసటగా నిలుస్తోంది ఈ డ్రిప్ విధానం. సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న డ్రిప్ ని రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. 2025-26 మధ్యలోనే రిలీజ్ అయిన ఫండ్స్ లో జనరల్ కోటా ఖర్చయింది. ఇప్పుడు SC/ST కోటాకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది. తక్కువ నీటి వనరులతో ఎక్కువ భూమిని సాగు చేయడానికి డ్రిప్ ఇరిగేషన్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. డ్రిప్ ఇరిగేషన్ ని డెవలప్ చేయడానికి రైతులకు 80% నుంచి 100% వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. SC/ST రైతులకు 100% సబ్సిడీ ఇస్తుండగా బీసీలకు 90%, జనరల్ విభాగంలో 80% సబ్సిడీ డ్రిప్ పరికరాలను ప్రభుత్వం అందిస్తోంది. అయితే సబ్సిడీ ఎంత శాతం ఇచ్చినా జీఎస్టీ మాత్రం ప్రతి రైతు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో 18% జీఎస్టీ ఉండగా ప్రస్తుతం అది 5%కి తగ్గింది. 2017-18 వరకు డ్రిప్ ఇరిగేషన్ కు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫండ్స్ రిలీజ్ చేసింది. ఆయిల్ పామ్ సాగు పెంపు విషయంలో ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. దీంతో పండ్ల తోటలు, కూరగాయల తోటలకు సబ్సిడీతో అందించే డ్రిప్ కి ఫండ్స్ కొంతమేర తగ్గింది. అయితే ఈ ఫండ్స్ లో 20% పండ్ల తోటలు, 20% పత్తి, కంది వంటి పంటలకు డ్రిప్ సమకూర్చుకునే రైతులకు అందిస్తారు. మిగిలిన 60% ఫండ్స్ తో కూరగాయలు సాగు చేసే రైతులకు డ్రిప్ అందిస్తారు. అయితే 12.50 ఎకరాల లోపు తోటలు సాగు చేసే రైతులకు ఈ సబ్సిడీ వర్తించనుంది. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ లో 3 దశల్లో ప్రభుత్వం 3 కోట్లను మంజూరు చేసింది. ఇందులో 80-90% సబ్సిడీతో 365 మంది రైతులు కొత్తగా 1116 ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాలేషన్ చేశారు. ఇందుకోసం 2.91 కోట్లు రిలీజ్ అయింది. ప్రస్తుతం 100% సబ్సిడీ పొందే SC/ST రైతులకు సంబంధించిన ప్రాసెస్ నడుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో భూమి సాగుకు యోగ్యంగా ఉంది. ఇందులో 4 లక్షల ఎకరాలకు పైగా వరి, పత్తి, కంది సహా ఇతర పంటలు సాగు చేస్తున్నారు. తోటలు, కూరగాయలు 26,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులో 12,000 ఎకరాలకు పైగా మామిడి తోటలు సాగు చేస్తుండగా నిమ్మ తోటలు మరో 3,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 5,000 ఎకరాల్లో ఆయిల్ పామ్, మరో 9,000 ఎకరాల్లో ఇతర పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. కూరగాయలు మాత్రం 1,500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మొత్తంగా 4,63,602 ఎకరాల్లో 2.53 లక్షల మంది రైతులు పంటలను సాగు చేస్తున్నారు. వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అదనపు ఆదాయ వనరుల సేకరణపై ఫోకస్ చేస్తోంది. ప్రభుత్వ స్థలాల అమ్మకంతో ఆదాయం సమకూర్చుకోవాలని డిసైడ్ అయ్యింది. ఈ నిధులతో గ్రేటర్ వరంగల్ పరిధి అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించనుంది. అదనపు ఆదాయ వనరుల కోసం గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు అమ్మాలని నిర్ణయించింది కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. కమర్షియల్ ఏరియాల్లో ప్రభుత్వ భూముల వేలం కోసం చర్యలు చేపట్టింది. హర్మకొండ బాలసముద్రంలో JNS స్టేడియం దగ్గర కుడాకు 2 ఎకరాల 27.2 గుంటల భూమి ఉంది. ఈ ప్రాంతమంతా కమర్షియల్ ఏరియాగా అభివృద్ధి చెందుతోంది. ఈ ల్యాండ్ పక్కనే నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇటీవలే ప్రభుత్వం పేదలకు అందించింది. ఇప్పుడు మిగిలిన 12,000 గజాలకు పైగా భూమిని అమ్మాలని కుడా పాలక వర్గం డిసైడ్ చేసింది. గతంలో లేఅవుట్ ప్లాట్లను కూడా అమ్మింది. ఈసారి మొత్తం భూమి ఒకరికే అమ్మాలని కూడా పాలకవర్గం తీర్మానించింది. గజం ధర 65,000గా నిర్ణయించింది. ఈ భూమి అమ్మకంతో 85 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని కూడా భావిస్తోంది. భూముల అమ్మిన డబ్బును అభివృద్ధి పనులకే ఉపయోగిస్తామన్నారు కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి. వరంగల్ బస్ స్టేషన్ నిర్మాణం ఫస్ట్ ప్రియారిటీగా ఉందన్నారు. ఓన్ కుడాలు ఫండ్స్ జనరేట్ చేసుకున్నాక సీఎం గారు అప్రూవల్ ఇచ్చింది. సో కుడాకు సంబంధించిన కొన్ని లేఅవుట్స్ కానీ వాళ్ళ ప్లాట్స్ కానీ అమ్మి వచ్చిన పైసలు మళ్ళీ వరంగల్ నగరంకి పెట్టడానికి మనకు అప్రూవల్స్ గవర్నమెంట్కి వెళ్ళి ఉన్నాయి కనుక రేపు ఇక్కడ మన బాలసముద్రంలోని కూడా 3 ఎకరాల ప్లాట్ కూడా ఆప్షన్ పెట్టాం. మొన్న మీటింగ్ పెట్టినప్పుడు దాదాపుగా 30 మంది వచ్చారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం. పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా వచ్చారు. రేపు ఆప్షన్ ఎంతమంది వస్తారనేది తెలియదు. మేము పెట్టిన మినిమం బిట్ ప్రైస్ అయితే దాదాపుగా
85 కోట్లు అయితే 3 ఎకరాలకు 85 కోట్లు పెట్టాం. కానీ అది 100 కోట్లు దాటచ్చు, 150 కోట్లు దాటచ్చు తెలియదు. సో బేసిక్ అయితే 85 కోట్లు అయితే ఫిక్స్ చేసి పెట్టినాం ప్రైజ్. అది గ్రేటర్ వరంగల్ పరిధిలో మౌలిక వస్తువుల ఏర్పాటుతో పాటు అత్యవసర ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేస్తామని కూడా అధికారులు చెబుతున్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భక్తుల కొంగు బంగారంగా వర్ధిల్లుతోంది కంకాలమ్మ పుణ్యక్షేత్రం. కంకాలమ్మను ప్రార్థిస్తే కష్టాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఈ నెల 16 నుంచి 3 రోజులు కంకాలమ్మ జాతర జరగనుంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలోని కంకాలమ్మ జాతర ఈ నెల 16న ప్రారంభం కానుంది. గ్రామ శివారులో ఎత్తైన కొండపై కంకాలమ్మ పుణ్యక్షేత్రం ఉంది. ఇందులో శివపార్వతులు కొలువుదీరారు. కంకాలమ్మ విగ్రహానికి ఎదురుగా కేతీశ్వరుడి విగ్రహం ఉంది. శివపార్వతుల రూపానికి కంకాలమ్మ ప్రతిరూపంగా భక్తులు భావిస్తున్నారు. కంకాలమ్మ గుడి కౌటాలలో ఉంది. ఇక్కడ మేము ఎవ్రీ ఇయర్ వస్తున్నాము. 10 to 12 years అవుతుంది. ఎప్పుడు వస్తూ ఉంటాము. ఇక్కడ జాతర కార్యక్రమాలన్నీ చాలా బాగా జరుగుతాయి. ఇప్పుడు కూడా ఒక చిన్న కార్యక్రమం ఉంది, విగ్రహ ప్రతిష్టాపన అనేసి. ప్రతాపరుద్రుని కాలంలో కంకాలమ్మ ఆలయం నిర్మించారు. అమ్మవారికి పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. 100 ఏళ్ల క్రితం వర్షాలు లేక కరువుతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో 100 గ్రామాల ప్రజలు కంకాలమ్మకు పూజలు చేసి కొండ దిగేలోపు వర్షం కురిసి పంటలు పండాయని స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ టెంపుల్ను 2004 మే 13వ తారీఖు నాడు ఇక్కడ నేను మొట్టమొదటిసారి రావడం జరిగింది. ఇక్కడ ఈ దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే వర్షాలు పడక పొలాలు ఎండిపోతుంటే ఈ గుట్టపైకి వచ్చి పూజలు చేసి గుట్ట దిగేలోపల వర్షం పడుతుందని చెప్పేసి ఈ చుట్టుపక్కల 100 గ్రామాల వాళ్ళు దీన్ని ఈ రకంగా నమ్ముతుంటారు. దేవుడు ఉండడానికి ఒక నిదర్శనం జరగడం వల్ల 2004 నుంచి ఇక్కడ ఒక మందిరం కట్టాలని చెప్పేసి ఈ మందిర నిర్మాణం చేసినాను. ఇది దినదిన అభివృద్ధి జరుగుతున్నది. ఈ జాతర కూడా మొట్టమొదటిసారి ఒక 150 మందితో జాతర ప్రారంభం చేశాను. ఇప్పుడు దాదాపు 1,00,000కి పైగా జనం వస్తున్నారు. దేశంలోని మేధర్లు కంకాలమ్మ అమ్మవారిని ఇలవేల్పుగా కొలుస్తున్నారు. మహిమాన్విత శక్తిగా విశ్వసిస్తారు. కార్తీక మాసంలో కౌటాల కంకాలమ్మ క్షేత్రంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మేధరులు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాల మేధరులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రస్తుతం అమ్మవారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. కంకాలమ్మ తనను నమ్మిన వారి కష్టాలు తీరుస్తుందంటున్నారు భక్తులు. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు, వ్రతాలు, తర్వాత హోమాలు, అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతాయి. 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడికి కంటిన్యూ వస్తున్నా. ఎందుకనంటే నేను అనుకున్న ప్రతి ఒక్క కోరిక నాకు ఇక్కడ నెరవేరుతుంది కాబట్టి నమ్మకంతో నేను ఇక్కడికి వస్తున్నా. కంకాలమ్మ అంటే అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఈ జాతరలో ఎక్కడెక్కడి నుండో కొన్ని లక్షల మంది కూడా ప్రజలు వస్తారు. అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి. లోకల్గా మాత్రం ప్రతి ఒక్క విలేజ్ నుంచి చాలా మంది వస్తారు ఇక్కడికి. ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు కంకాలమ్మ జాతర జరగనుంది. ఈ ఉత్సవాల్లో కాశీ, మధుర ప్రాంతాల నుంచి సంతు సాధువులు పాల్గొని ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్నారు ఆలయ నిర్వాహకులు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 10 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను. మా కంకాలమ్మ కేతేశ్వర స్వామి యొక్క మహత్యం ఇక్కడ ప్రజలకు చాలా విలువైంది. ఏ కోరికలు కోరుకున్నా అవి సక్సెస్ అవుతాయి. అందుకోసము చుట్టుపక్కల నుండి కానీ, మహారాష్ట్ర నుండి, మధ్యప్రదేశ్ నుండి, కర్ణాటక నుండి, చాలా అన్ని రాష్ట్రాల నుండి ఇక్కడికి ప్రజలు వస్తారు. లక్షల మంది ప్రజలు ఇక్కడ దర్శనం చేసుకుంటానికి వస్తారు. వాళ్ళ కోరికలు నెరవేరితే కనుక చాలా మహత్వపూర్వకమైనటువంటి స్థలం ఇది. ఇక్కడ 2 రోజులు నిద్ర చేసినా కానీ అంత మహత్యంగా కలది. ప్రత్యక్షంగా ఇప్పుడు 2004 నుంచి ఇక్కడ యాత్ర జరుగుతుంది. ఈ దేవి అంటే సనాతన ధర్మం నుంచి నడుస్తుంది. ఒకప్పుడు దక్షయాగం అప్పుడు చాలా మంది దేవాలయంలో మహాయజ్ఞ చేశాడు దక్షరాజు. చేసినాక అప్పుడు పార్వతీదేవి అగ్నిలో దునికినాక 9 రకాలు నవగ్రహ దేవులైనాయి. అందులో ఒక కంకలం అంటే కంకలం వచ్చి ఎక్కడ కాలిపోతే అక్కడ అగ్గి లేచింది. కాబట్టి అప్పుడు మేదర్కుల వాళ్ళు అయ్యో మా బొంగులేని కాలుతున్నాయని దేవిని వేడుకున్నారు. అయితే దేవి ఎక్కడ నేను చెప్పింది ఎక్కడ ఈ కంకలమ్మ గుట్ట మీద. కార్తీక మాస పూజలతో కంకాలమ్మ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టాలంటున్నారు కంకాలమ్మ భక్తులు.
చారిత్రాత్మక కట్టడంగా ఉన్న భువనగిరి తహసీల్దార్ కార్యాలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. నిజాం కాలంలో నిర్మించిన ఈ 125 ఏళ్ల పాత భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యంతో ఉద్యోగులు, ప్రజలు రోజు భయపడుతూ పనులు చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని తహసీల్దార్ కార్యాలయం చరిత్రకు సాక్ష్యం. 1901లో నిజాం రాజులు నిర్మించిన ఈ భవనం తెలంగాణ విలీనం తర్వాత తహసీల్దార్ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికి దాదాపు 125 సంవత్సరాలు పూర్తయిన ఈ భవనం ఇప్పుడు శిథిలమై కూలిపోతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. గోడలు నెర్రెలువారి, పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది భయంగా విధులు నిర్వహిస్తున్నారు. వర్షం పడితే గది అంతా తడిసి, ఫైళ్లు, రికార్డులు తడిసి పాడవుతున్నాయంటున్నారు సిబ్బంది. చాలా పాతకాలం నాటి బిల్డింగ్ కావడం వల్ల వర్షాకాలంలో వచ్చినప్పుడు పైన కప్పు అనేది కొంత వీక్ కావడం జరిగింది. వర్షం వచ్చేస్తే మొత్తం కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద గతంలో ప్రతిపాదనలు కూడా కొత్త బిల్డింగ్ కోసం కూడా పంపడం జరిగింది. మేబీ అంటే ఒక ఇన్ఫర్మేషన్ కొత్త బిల్డింగ్ అనేది శాంక్షన్ అయింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ విన్నాం, కానీ మనకు సంబంధించినటువంటి ఇంకా ఎలాంటి అధికారికమైనటువంటి శాంక్షన్ ఆర్డర్స్ అనేది మనం ఇంకా రిసీవ్ చేసుకోలేదు. కార్యాలయానికి పనుల కోసం వచ్చిన ప్రజలు భయపడుతూ ఉండాల్సిన పరిస్థితి. భవనం చాలా పాతది కావడంతో వర్షం పడితే నీరు నిలిచి ఎప్పుడైనా పైకప్పు కూలిపోతుందేమోనని భయంగా ఉందంటున్నారు స్థానికులు. రోజు భువనగిరి మండలంలోని పలు గ్రామాల ప్రజలు భూమి రికార్డులు, దస్తావేజుల కోసం ఈ కార్యాలయానికి వస్తుంటారు. ఇక్కడ ప్రజలకు కనీస సదుపాయాలు కూడా లేవు. శతాబ్దం నాటి ఫర్నిచర్, పాత ఫైలింగ్ కప్పులు కనిపిస్తున్నాయి. ఈ భవనం నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా. అట్లా బ్రిటిష్ కాలం నాటి భవనం ఇది. 100 సంవత్సరాల నాటి భవనం అయినప్పటికీ కూడా ఎటువంటి మరమ్మతులు చేయకుండా దీంట్లో అత్యంత విలువైనటువంటి డాక్యుమెంట్లు అన్నీ ఉంటాయి. ఒక ఎంఆర్ఓ గారు నువ్వు ఇక్కడ నుంచే ప్రజలకి సేవలు అందించే భవనంలో రోజు నిత్యం 100 మంది వస్తుంటారు, పోతుంటారు. ఇట్లాంటి భవనం పట్ల ప్రభుత్వం దృష్టి సారించి నూతన భవనం నిర్మించాలి. ఎలాంటి మరమ్మతులు లేకపోవడం వల్ల ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. వర్షం పడ్డప్పుడు మొత్తం నీళ్ళు కూడా పడుతుంటాయి. ఏ టైంలో ఏమయ్యేది తెలియదు. ఇప్పుడు ఇది వరకు జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా గవర్నమెంట్ తొందరగా ఈ నూతన భవనం నిర్మించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో ఉన్న వారికి విన్నవించుకునేది ఏంటంటే తహసీల్దార్ ఎవరన్నా దాంట్లో ప్రమాదవశాత్తు వచ్చిన రైతులు కానీ, ఇది కానీ, అధికారులు కానీ, ఎంఆర్ఓ కానీ, డీటీ కానీ, పర్వారీలు కానీ, ఆర్ఐలు కానీ కూలీ ఏమన్నా ప్రమాదమే కాకముందుకే దయచేసి గమనించి దీన్ని పునరుద్ధరించి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయాలని మనవి చేసుకుంటూ, ఆఫీసులో ఉన్న రికార్డ్ రూమ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న విలువైన డాక్యుమెంట్లు శిథిలావస్థలో ఉన్నాయి. వర్షం వస్తే గోడలు చెమ్మపట్టి రికార్డులు పాడైపోతున్నాయి అంటున్నారు స్థానికులు. భువనగిరి ఎంఆర్ఓ కార్యాలయం నిర్మాణం చేపట్టి దాదాపు 135 సంవత్సరాలు కావస్తా ఉంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ యొక్క కార్యాలయం నేటికి అలాగే ఉన్న పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం ఇది మొత్తం కూడా శిథిలావస్థలో ఉండి ఒక ప్రమాదకరంగా తయారైన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడికి వచ్చేటటువంటి అధికారులు కానీ, ప్రజలు కానీ ఇది ఎప్పుడు కూలిపోతుందన్నటువంటి భయాందోళనలో ఉన్న పరిస్థితి ఉన్నది. వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి కూడా సరిగా వసతులు కూడా ఏమి లేవు. ఇక్కడ అవన్నీ కల్పించి ఇక్కడ ఒక బిల్డింగ్ కొత్తది ఏర్పరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకోటి ఫైల్స్కి సంబంధించిన మంచి భద్రతతో కూడిన గదులు కానీ అవన్నీ ఏర్పాట్లు లేవు. చాలా అంత శిథిలావస్థలో ఉంది. వర్షం వస్తే అంతా ఇంకా ఎక్కడ పడితే అక్కడ వాటర్ అంతా వచ్చేస్తున్నాయి. భువనగిరి మండలం నుంచి నిత్యం 100 మంది ప్రజలు ఈ గ్రామాల నుంచి వస్తుంటుంటారు. ఈ 36 గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలకి ఈ యొక్క బిల్డింగ్లోకి రావాలంటే వాళ్ళకు ప్రమాదకరంగానే ఉంది. అలాగే మా భువనగిరి మండలంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఈ యొక్క అధికారులు వాళ్ళ దాంట్లో కూర్చొని పనిచేయాలని కూడా వాళ్ళకు కూడా ప్రమాదకరంగానే ఉన్నది. గతంలో పైకప్పు పెచ్చులూడిపోయి సిబ్బందికి గాయాలైన సందర్భాలున్నాయి. శిథిలమైన ఈ భవనాన్ని కూల్చి కొత్త కార్యాలయాన్ని నిర్మించాలని కోరుతున్నారు స్థానికులు. ప్రస్తుత రికార్డులు, దస్తావేజులు భద్రంగా ఉంచేందుకు తాత్కాలికంగా అద్దె భవనంలోకి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు జనం. అయ్యప్ప స్వామి భక్త బృందం చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో పాదయాత్రగా శబరిమల వెళ్తున్నారు అయ్యప్ప స్వాములు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర ఇవాళ్టితో 23వ రోజుకి చేరుకుంది. రాయ్కోటి ఫంక్షన్ హాల్ నుంచి మహేంద్ర మంగళం దగ్గరికి చేరుకున్నారు. 545 మంది స్వాములకు సంఘం ఉమేశ్వర్
సంఘం వీణాల పెళ్లి రోజు సందర్భంగా భిక్ష ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రి పాల్కోట్ దగ్గర బస చేయనున్నారు స్వాములు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో తల్లిదండ్రుల దీవెనలతో 3 రాష్ట్రాల్లో పాదయాత్ర ముగించుకొని తమిళనాడులోకి ఎంటర్ అయినట్టు చెప్పారు. పాదయాత్రలో 545 మంది స్వాములు తమకు సహకరిస్తున్నారని అన్నారు. అయ్యప్ప స్వామి దయతో వాతావరణం అనుకూలిస్తే శబరిమలకు చేరుకుంటామని చెప్పారు. పేరు రామకృష్ణ స్వామి, బిహెచ్ఎల్ రామకృష్ణ స్వామి నా పేరు. 2004 నుంచి వేణుగోపాల్ గురుస్వామితో వస్తున్నాం. ముందు సంవత్సరం 2004లో 83 మందితో మొదలెట్టాము. 2013లో 223 మంది, ఈవేళ 450 మంది తోటి నవీన్ గురుస్వామి, శ్రీకాంత్ గురుస్వామి, ఆర్ఎల్ నాయక్ స్వామి తోటి నడిపిస్తున్నాడు స్వామి. చాలా భిక్ష బాగా పెట్టి చాలా బాగా నడిపిస్తున్నాడు స్వామి. ఏది అనుకుంటే అదే చాలా బాగా చేస్తున్నాడు స్వామి. ఏది లోటు లేకుండా అంతా బాగా చూసుకుంటున్నాడు స్వామి. స్వామి మహాపాదయాత్ర 7/19 చేరుకుంది స్వామి. నవీన్ యాదవ్ స్వామి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మహాపాదయాత్ర చాలా అద్భుతంగా సంతోషంగా సాగుతుంది స్వామి. ఆయన ఎన్నో పాదయాత్ర చూసి అందరినీ జాగ్రత్తగా మంచిగా కాపాడుతూ అయ్యప్ప స్వామి దర్శనం చేయాలని మా గురుస్వామిని అలాగే అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం స్వామి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.